కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో మాజీ సీఎం జగన్ ఉద్యోగులకు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తిగత కారణాల రీత్యా తనను రిలీవ్ చేయాలని మన్మోహన్ సింగ్ కోరారు. 2023లో తనను పీఆర్సీ కమిషనర్ గా నియమించారని, అయితే కమిషన్ ప్రకటించారే గాని కమిషన్ కు ఉద్యోగులను కేటాయించలేదని తెలిపారు. ఉద్యోగులు లేనందున కమిషన్ పని ప్రారంభించలేకపోయిందని ఆయన రాసిన లేఖలో వివరణ ఇచ్చారు. నాడు ఉద్యోగ సంఘాలతో చర్చలు, వారి డిమాండ్ల మేరకు వైసీపీ ప్రభుత్వం 12వ పీఆర్సీ ప్రకటించింది. ఉద్యోగులకు ఫిట్మెంట్ ఖరారు, నూతన పే స్కేల్ అమలు తదితర అంశాలపై ఈ కమిషన్ సిఫార్సు చేయాల్సి ఉంది. ఇప్పుడు కమిషనర్ గా మన్మోహన్ సింగ్ రాజీనామాతో కమిషన్ ఉనికి ప్రశ్నార్థకమైంది. కాగా మన్మోహన్ సింగ్ లేఖతో జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను నిట్ట నిలువున మోసం చేసినట్టు తేటతెల్లమవుతోంది. అసలు 12వ పీఆర్సీకి కనీస మౌలిక సదుపాయాలైన ఒక్క కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పీఆర్సీ కమిషనర్ కు కుర్చీ కూడా లేదంటూ ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో జగన్ ప్రభుత్వంపై ఆక్షేపణ కూడా వ్యక్తం చేశాయి. ఉద్యోగులు లేకపోవడంతో అసలు పని కూడా ప్రారంభించలేకపోయినట్టుగా పీఆర్సీ కమిషనర్ పేర్కొనడం జగన్ ప్రభుత్వ తీరుకు ప్రత్యక్ష నిదర్శనగా తెలుస్తోంది. వాస్తవానికి 11వ పీఆర్సీ అమలు కోసం 2022లో ఉద్యోగ సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో దిగొచ్చిన అప్పటి జగన్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలపై చర్చలు జరిపి రివర్స్ పీఆర్సీ ప్రకటించింది. గతంలో ఇచ్చిన 27% మధ్యంతర భృతిని కాదని 23% పీఆర్సీ పెంపుదలను పరిమితం చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇది రివర్స్ పీఆర్సీ అంటూ జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కారణంగానే ఉద్యోగులంతా ఇటీవలి ఎన్నికల్లో జగన్ పార్టీకి బుద్ధి చెప్పారని గుర్తు చేస్తున్నారు.